ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది కదా. ఫస్ట్ ఎయిడ్లో మనకు స్నేక్ బైట్ ఏం చేయాలి, డాగ్ బైట్ ఏం చేయాలి చూసాం. ఇప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి కూడా చూద్దాం. మెయిన్గా ద ప్రాంప్ట్ రెస్పాన్స్, ఫస్ట్ మనము రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే దట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్. దాన్ని మనం ఆ రెస్పాన్స్ అయ్యే పీరియడ్ని మనము గోల్డెన్ పీరియడ్ అంటాం. ఎందుకు అంటే ఒక పర్సన్ని మనము ఇమీడియట్గా రెస్పాండ్ అయితే ఆ పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఆ పేషెంట్ లైఫ్ని సేవ్ చేసినట్లు అవుతాం. అందుకే దాన్ని ఏమంటున్నామంటే గోల్డెన్ పీరియడ్ అంటున్నాం. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకి యాక్సిడెంట్స్ తీసుకుందాం. యాక్సిడెంట్స్ అయిన స్పాట్లో పేషెంట్కి హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఓకే, హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనము నర్సెస్ అయితే మనం బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి, అది మనం చూడాలి. మెయిన్ థాట్స్ ఆ టైంలో మనకు ఆ థాట్ వస్తే కూడా అది కూడా గోల్డెన్ థాట్ అని అంటారు. అర్థమైనా? మెయిన్గా మనం కంట్రోల్ చేయడానికి ఒకవేళ మనకు అవైలబుల్గా కాటన్ లేదు, బట్ ఎన్ని క్లీన్ క్లాత్ మనం అట్లీస్ట్ మనం వేసుకున్న చున్నీ అయినా కావచ్చు, క్లీన్గా ఉంటే దాంతో అయినా మనము బ్లడ్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ మన డైవర్స్ ప్రాక్టీస్ సెట్టింగ్స్ అంటే మనకి సెంటర్స్ అంబులెన్స్. ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఎవరికి కాల్ చేయాలి? ఫైర్ ఇంజన్ వాళ్ళకి చేయాలి. ఇది ఫస్ట్ మనకు థాట్ రావాలి. అర్థమైనా? లేదు ఫైర్ యాక్సిడెంట్స్ వాళ్ళు జనరల్గా యాక్సిడెంట్ అయినప్పుడు మనం బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి, ఫస్ట్ మనం అంబులెన్స్ కాల్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంబులెన్స్ కాల్ చేసిన తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అర్థమైనా? అంటే ఇమీడియట్గా మనం ఏమేమి చేయాలి మనకు తెలిసి ఉండాలి. అది మేనేజ్మెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ బై పేషెంట్ రేంజ్. పేషెంట్ రేంజ్ని బట్టి అంటే చిల్డ్రన్సా, అడల్ట్సా, ఓల్డ్ ఏజ్ పర్సన్సా, లేదంటే డిజబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు, వీళ్ళ మనము అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత ద మల్టిపుల్ ఎమర్జెన్సీ కండిషన్స్. మల్టిపుల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ నర్వస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒకే టైం మళ్ళీ కార్డియాక్ ప్రాబ్లమ్ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ప్యారలైజ్ పేషెంట్కి అట్ ఏ టైం కార్డియాక్ అరెస్ట్ అయింది. సో ఇప్పుడు మల్టిపుల్ కాదా? రెండు కలిపి ఒకేసారి వచ్చాయి కాబట్టి కార్డియాక్ అరెస్ట్. పెరాలసిస్ ఆల్రెడీ ఉంది, పెరాలసిస్లో మళ్ళీ కార్డియాక్ అరెస్ట్, అది రెండు వచ్చింది ఒకేసారి, దాన్నే మనం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటాం. అర్థమైనా? సో ఇలా నెక్స్ట్ ఇంకోటి ద ఎక్స్టెండెడ్ ప్రొఫెషనల్ రోల్ అండ్ మల్టిపుల్ ఎమర్జెన్సీస్. మల్టిపుల్ ఎమర్జెన్సీస్లో బర్న్స్ రావచ్చు, యాక్సిడెంట్స్ రావచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకా ప్యారలైజ్ కావచ్చు, కార్డియాక్ అరెస్ట్ కావచ్చు. ఇలా నెక్స్ట్ ద ఎక్స్టెండెడ్ ప్రొఫెషనల్ రోల్. ఎక్స్టెండెడ్ అంటే ఏంటి? మనము మన రోల్ని ఎక్స్టెండ్ చేయడం. ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ షిఫ్ట్ చేయడానికి మనం వార్డ్ బాయ్స్ యూజ్ చేసుకుంటాం అవునా, కానీ అక్కడ డాక్టర్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఒక రోడ్లో వెళ్తున్నాడు, ట్రాఫిక్లో యాక్సిడెంట్ జరిగింది, అక్కడ డాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు తను ఏ రోల్ తీసుకోవచ్చు? షిఫ్టింగ్ కూడా చేయొచ్చు. అర్థమైనా? ఎక్స్పాండెడ్ రోల్ అంటే మనం చేసిన పనే కాకుండా వేరే వాళ్ళు చేయాల్సిన పని సిచ్యువేషన్కి అయినట్టు మనము చేసుకోవాలి, అది ఎక్స్పాండెడ్ రోల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎథికల్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరిగింది, మర్డర్ జరిగినప్పుడు ఇమీడియట్గా మనము ట్రీట్మెంట్కి తీసుకెళ్తాము, కానీ డాక్టర్ వాళ్ళు ఫస్ట్ చేయరు అవునా. ఎందుకు? వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి అవునా. వితౌట్ పోలీస్ ఇంటిమేషన్ వాళ్ళు ట్రీట్ చేయడానికి ముందుకు రారు. అర్థమైనా? ఇప్పుడు పేషెంట్ మనం షిఫ్ట్ చేయాలి, షిఫ్ట్ చేసి వెంటనే పోలీస్ వాళ్ళకి కాల్ చేయాలి, మనం కాల్ చేయాలి జస్ట్, తర్వాత వాళ్ళు ప్రొసీజర్ రిమైనింగ్ వాళ్ళు చేసేసుకుంటారు. అర్థమైనా? ఇలాంటివి రూల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఎమర్జెన్సీ నర్సింగ్. ఎమర్జెన్సీ నర్సింగ్ అంటే ఏంటి? ట్రయేజ్. ఇక్కడ మనకి ట్రయేజ్ ఇచ్చారు. ట్రయేజ్ అంటే ఎమర్జెన్సీ అంటే రైట్ క్యాజువాలిటీ. అర్థమైనా? దీన్ని మనము మెడికల్ వర్డ్లో ట్రయేజ్ అంటాం. దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ 3 కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. ఓకేనా? ఎస్పెషల్లీ ట్రయేజ్లో మెయిన్గా సపరేట్ బ్లాక్ అనేది ఉంటుంది. అందులో ఎమర్జెన్సీ కేసెస్ బర్న్స్ తీసుకోండి. బర్న్స్లో మనము రూల్ ఆఫ్ 9 బట్టి మనము పర్సంటేజ్ని డిటెక్ట్ చేస్తాం. 50% ఆఫ్ బర్న్స్ కన్నా అబోవ్ ఉంటే ఖచ్చితంగా మనం పేషెంట్ క్రిటికల్లో ఉన్నట్లే అవునా. 50 to 50% ఛాన్స్ పేషెంట్ బ్రతికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? మనం అప్పర్ లింబ్కి 9%, లోవర్ లింబ్కి 9%, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ట్రంక్ ఇవన్నీ కలిపితేనే మనకి దాదాపు 50 వస్తాయి అవునా. టోటల్ బాడీ అయితే 100. 50% అంటేనే హాఫ్ పార్ట్ మొత్తం కాలిపోయిందని అర్థం. ఇందులో మజిల్ కాలిపోయి ఉండొచ్చు, నర్వస్ కూడా కాలిపోయి ఉండొచ్చు, బోన్స్ కనిపిస్తూ ఉండొచ్చు. అంటే కంప్లీట్గా డ్యామేజ్ అనేది హాఫ్ పార్ట్ జరిగిపోయింది. వీళ్ళు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారని అర్థం అన్నమాట. కాబట్టి ఈ బర్న్స్ పేషెంట్ ఇమీడియట్గా మనము ట్రేస్లోకి సెండ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ద లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్. లైఫ్ సేవింగ్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆక్సిజన్ థెరపీ. అవునా కదా? ఆక్సిజన్ థెరపీ లేకపోతే పేషెంట్ బ్రతికే ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ లో అవుతాయో ఇమీడియట్గా ఆక్సిజన్ కనెక్ట్ చేయాలి.
బతుకుతాడు, రిమైనింగ్ ప్రొసీజర్ మళ్ళీ మనం చేయొచ్చు. ఏంటి లైక్ సర్జరీస్ కావచ్చు, అడ్మిషన్ కావచ్చు, వేరే ఏదైనా ప్రొసీజర్స్ తర్వాత చేసుకోవచ్చు. కానీ లైఫ్ థ్రెటనింగ్ అంటే ఏంటి అంటే ఆక్సిజన్ థెరపీ. ఇమీడియట్గా ఆక్సిజన్ కనెక్ట్ చేయకపోతే పేషెంట్ సైనోసిస్లోకి వెళ్ళిపోయి డెత్ అయిపోవచ్చు, కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, కాబట్టి ఇమీడియట్గా చేస్తాం. నెక్స్ట్ మనం వచ్చేసి టెక్నాలజీ ప్రొఫిషియన్సీ. అంటే ఇక్కడ మనకి కార్డియాక్ మానిటర్, వెంటిలేటర్స్ వచ్చాయా లేదా, టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రీవియస్గా అయితే వెంటిలేటర్స్ ఉండేవి కావు. పేషెంట్ కోమాలో ఉంటాడు, కోమాలో ఉన్నాడు అంటే కొంతమందికి ఏంటి అంటే అన్కాన్షియస్ అయిపోతారు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కొంతమందికి మాత్రం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఒక్కటే ఉంటాయి. అర్థమైనా? ఇప్పుడు అయితే ఏంటి అంటే మనకి అంటే హార్ట్ని ఆర్టిఫిషియల్గా మెయింటైన్ చేస్తాం, హార్ట్ బీట్ని, మజిల్ ఫంక్షన్ని మెయింటైన్ చేస్తాము, బ్రీతింగ్ని కూడా మెయింటైన్ చేస్తాం. దానికి ఎలా అంటే త్రూ వెంటిలేటర్. ప్రీవియస్గా వెంటిలేటర్ లేదు కాబట్టి పేషెంట్ డెత్ అయ్యేవారు. ఎలా అంటే వెంటిలేటర్ మీద ఉండేది 90% డెత్ అయిన వాళ్ళే. అర్థమైనా? 90% ప్రాణం లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి వెంటిలేటర్ కనెక్షన్ ఇవ్వాలి. అంటే 10% వాళ్ళు వెంటిలేటర్ మీద బ్రతుకుతున్నారు. ఈ 10% వెంటిలేటర్ లేదు అంటే 90% డెత్ అయ్యారు కాబట్టి ఇంకా డెత్ అయినట్లే క్యాలిక్యులేట్ చేస్తారు. అన్నా కదా? ఈ 10% కూడా ఏం చేస్తుంది అంటే ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది. కొంతమందిని 1 వీక్ ఉంచుతారు వెంటిలేటర్లో, కొంతమందిని 10 days ఉంచుతారు. తర్వాత ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయిపోతే ఇంకా పేషెంట్ని వెంటిలేటర్ నుంచి కూడా తీసేస్తారు. మనకి మెయిన్గా ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయితే 10 to 20 days కన్నా ఎక్కువ బ్రతకదు. అదేవిధంగా ఆర్గాన్స్ ఏమేమి ఉన్నాయి, కిడ్నీ, లివర్, లంగ్స్, హార్ట్, ఇవి మెయిన్, బ్రెయిన్. ఇవి మనకు డ్యామేజ్ అయినాయంటే మనం ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అవుతాం. ఓకేనా? ఎస్పెషల్లీ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాం టీమ్ వర్క్ అండ్ కమ్యూనికేషన్. ఇక్కడ మనకి టీమ్ వర్క్, కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనము ట్రయల్స్లో చూసాము, ఓన్లీ నర్సెస్ మాత్రమే ఉన్నారు, డాక్టర్స్ లేరు. ఏమన్నా చేయగలుగుతాం? మనం ఏం చేయాలన్నా మనకి ఎవరు పర్మిషన్ ఉండాలి? విత్ డాక్టర్ ఆర్డర్స్, డాక్టర్ పర్మిషన్ ఉంటేనే మనం చేయాలి. ఇది టీమ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. డాక్టర్స్ ఉండాలి, డాక్టర్స్తో పాటు మెడిసిన్స్ ఇవ్వడానికి మెడికల్ స్టోర్ ఉండాలి లేదా ఫార్మసీ ఉండాలి. అవునా? ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఎవరు ఉండాలి? ల్యాబొరేటరీ వాళ్ళు ఉండాలి, ఎంఎల్టీ చేసిన వాళ్ళు వీళ్ళు ఉండాలి. సో ఇప్పుడు ఎవరు లేకపోయినా మన ఫంక్షన్స్ అంటే మన డ్యూటీ అనేది డిలే అవుతా వస్తుంది. టీమ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం వచ్చేసి సపోర్ట్ టు పేషెంట్ అండ్ ఫ్యామిలీస్. ఇక్కడ మనకి ఎమోషనల్ సపోర్ట్ పేషెంట్స్కి ఇవ్వాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఇప్పుడైతే మనకి హెల్త్ కార్డ్స్ వచ్చాయి కదా, ఆరోగ్యశ్రీ, దాని కింద మేజర్ సర్జరీస్ అన్ని హెల్త్ కార్డ్స్ కింద చేసేస్తారు. సో ఫైనాన్షియల్ సపోర్ట్ మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఎమోషనల్ సపోర్ట్ మనం ఇవ్వాలి. యాజ్ ఏ నర్స్గా, హెల్త్ ఎడ్యుకేటర్గా మనం ఇస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్. డిజాస్టర్లో మీకు ఆల్రెడీ చెప్పాను, డ్యూరింగ్ ఎర్త్క్వేక్, బిఫోర్ అండ్ ఆఫ్టర్, డ్యూరింగ్ ఫ్లడ్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెప్పాను కదా. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ముందు ఏం చేయాలి, డ్యూరింగ్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి మనం తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఆన్గోయింగ్ ప్రొఫెషనల్ గ్రోత్. ఆన్గోయింగ్ ప్రొఫెషనల్ గ్రోత్ అంటే ఏంటి అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్, బిఎల్ఎస్. ఈ బిఎల్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి చేస్తారు. బిఎస్సి వాళ్ళకు, జిఎన్ఎం వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. అంటే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్లో మనం ఏం నేర్చుకుంటామంటే సిపిఆర్ ఎలా చేయాలి అని నేర్చుకుంటాం. అర్థమైనా? కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఇది ఎందుకు నేర్చుకుంటామంటే ఇన్ కేస్ మనం ఆన్ ది వేలో వెళ్తున్నాము, జస్ట్ మనం వెళ్తున్న ప్లేస్లో ఒక పేషెంట్ సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి పడిపోయారు, మనకు ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ ఉందో మనం నేర్చుకుంటే మనం ఈ సిపిఆర్ చేసి ఆ పర్సన్కి లైఫ్ సేవింగ్ చేయొచ్చు. అర్థమైనా? సో అందుకే మనకు బిఎల్ఎస్ అనేది నేర్పిస్తారు. వీటితో పాటు మనం ఈ కోర్స్ తీసుకున్నందుకు మనకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎమర్జెన్సీ కేర్. మెయిన్ మనకి కొన్ని ప్రిన్సిపల్స్ అనేది ఉండాలి ఎమర్జెన్సీ కేర్ ఇచ్చేటప్పుడు. ఫస్ట్ వన్ ఏంటి అంటే అర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు పేషెంట్ ఫెల్ డౌన్ అయిపోయాడు. ఓకే, పేషెంట్ ఫెల్ డౌన్ అయిపోయినప్పుడు మనము ఆక్సిజన్, పేషెంట్ ఆల్రెడీ సైనోసిస్ కండిషన్లో ఉన్నాడు, మొత్తం బ్లూయిష్ కలర్ అయిపోయింది. అది మనము రికగ్నైజ్ చేయకుండా పేషెంట్కి ఊరికే పిలుస్తూ వాటర్ జరుగుతూ ఇది చేసామనుకోండి, మెయిన్ ఇక్కడ పేషెంట్ సైనోసిస్లో ఉన్నాడు కాబట్టి మనం రికగ్నైజేషన్ చేయాల్సింది ఏంటి, ఆక్సిజన్ లో అయిందని రికగ్నైజ్ చేయాలి. అర్థమైనా? ఆక్సిజన్ లో అయిందని రికగ్నైజేషన్ చేస్తే మనం ఏం చేస్తాం, వెంటనే ఆక్సిజన్ కనెక్ట్ చేస్తాం ఇన్ హాస్పిటల్ అయినా. అర్థమైనా? ఇప్పుడు మనము పేషెంట్ ఎందుకు పడిపోయాడని పేషెంట్ దగ్గర టైం వేస్ట్ చేసుకుంటే రికగ్నైజ్ చేయలేదు, ఇక్కడ మనం గుర్తించలేదు.
సేవ్ అయ్యేది. అర్థమైనా? సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ రికగ్నిషన్. మనం ఫస్ట్ గుర్తించాలి ప్రాబ్లమ్ని, ఇది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి ద ప్రియారిటైజేషన్ త్రూ ట్రేస్. ప్రియారిటైజేషన్ ఇక్కడ మనకి ప్రియారిటీస్ అని కేటగిరీస్ చెప్పుకున్నాం. మీకు ప్రీవియస్ గుర్తుందా లేదా? ఓకే, రెడ్, గ్రీన్, yellow, black. It's very 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 important. Red అంటే urgent, most urgent. Most urgent ని మనము రెడ్ కలర్, రెడ్ కేటగిరీ. ప్రియారిటీస్ 1, ప్రియారిటీస్ 2, 3, 4 అన్నాం. అది మోస్ట్. ఎల్లో అనేది ఏంటి అంటే జస్ట్ అర్జెంట్ అంతే. ఓకేనా? వెరీ అర్జెంట్ కాదు, కానీ అర్జెంట్. ఇంత టైం అని ఉంటుంది, ఈ టైం లోపల ఆ ట్రీట్మెంట్ ఇచ్చేయాలి. బ్లాక్, గ్రీన్ అనేది ఏంటి అంటే జస్ట్ కామన్, అంటే లైక్ ఫీవర్, ఓకే, ఇలాంటివి. ఓకేనా? తర్వాత బ్లాక్ ఏంటి అంటే ఆల్రెడీ డెత్ పేషెంట్, డెత్ ఏదో ఒక ఫ్యూ సెకండ్స్లో పేషెంట్ డెత్ అయిపోతారు. బిఫోర్ డైయింగ్ డెత్ని మనము బ్లాక్ అని రికగ్నైజ్ చేస్తాం. గ్రీన్ అంటే కామన్ ప్రాబ్లమ్స్, కోల్డ్, కాఫ్, నిమోనియా, ఫీవర్ ఇలాంటివి. ఓకే. ఎల్లో అంటే ఏంటి అంటే అర్జెంట్, వెరీ అర్జెంట్లో మనకి ఏమేమి కావచ్చు చెప్పండి? అపెండిసైటిస్ తీసుకోండి. అపెండిసైటిస్ సివియర్గా ఉంది, సర్జరీ చేయాలి. సర్జరీ కాబట్టి కొంచెం టైం పడుతుంది. నైట్ మొత్తము పేషెంట్ని ఎంటీ స్టమక్తో ఉంచాలి, నెక్స్ట్ డే సర్జరీ చేయాలి. ఈ సర్జరీ ఇంపార్టెంటే, కానీ ఇమ్మీడియట్గా చేయాల్సిన సర్జరీ ఏం కాదు. దానికి నథింగ్ ఫర్ ఓరల్ పెట్టాలి, అవునా? కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రీ ఆపరేషన్ చేసుకుంటాం కదా, ప్రీ ఆపరేషన్ చేసుకోవాలి. కాబట్టి దానికి కొంచెం టైం. ఇది ఎల్లో. దీంట్లో మళ్ళీ మనకి ఫ్రాక్చర్ కేసెస్ కూడా వస్తాయి. అర్థమైనా? ఫ్రాక్చర్ అయిన వెంటనే పేషెంట్ డెత్ అయిపోడు, అవునా కదా? ఫ్రాక్చర్ అయిన వెంటనే పేషెంట్కి జస్ట్ మనము బ్యాండేజ్ చేస్తాము, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, కొన్ని రోజులు రెస్ట్లో ఉంటాము, అంతే. ఓకే. అర్జెంట్, మోస్ట్ అర్జెంట్లో ఏంటి అంటే సిపిఆర్ చేయాల్సినది. ఓకే, కార్డియాక్ అరెస్ట్, ఆక్సిజన్ థెరపీ. ఓకే. నెక్స్ట్ పాయిజన్ కేసెస్, బర్న్స్ కేసెస్, సివియర్ బర్న్స్, ఇలాంటివన్నీ మనకు మోస్ట్ అర్జెంట్. వీటిని మనం ప్రియారిటీ 1, 2, 3, 4గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ద ఫోకస్ ఆన్ ఎయిర్వే బ్రీతింగ్ అండ్ రిసస్సిటేషన్, ఏబిసి. ఇప్పుడు మనం సిపిఆర్ ప్రొసీజర్ చేసేటప్పుడు ఈ సైకిల్ తెలుసుకున్నాలి మనం. ఏ, బి, సి. ఏ మీన్స్ ఎయిర్, బి మీన్స్ బ్రీతింగ్, సి మీన్స్ సర్క్యులేషన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎయిర్వే క్లియర్ చేయాలి ఫస్ట్. ఎయిర్వే అంటే ఏంటి? అబ్స్ట్రక్షన్. ఇప్పుడు నోస్కి థ్రోట్కి మధ్యలో అబ్స్ట్రక్షన్ అనేది జరిగి ఉంటుంది. దాన్ని ఫస్ట్ మనం రిమూవ్ చేయాలి. అర్థమైందా? అది రిమూవ్ చేయకుండా మనం ఆక్సిజన్ ఎంత ఇచ్చినా లోపలికి పోదు, అవునా? ఫస్ట్ ఎయిర్వేని క్లియర్ చేయాలి. ఇది మనం వెరీ ఇంపార్టెంట్. ఎయిర్వే క్లియర్ చేసిన తర్వాతనే బ్రీతింగ్ ఇవ్వాలి, లైక్ ఆక్సిజన్ థెరపీ, మౌత్ టు మౌత్ వెంటిలేషన్. ఓకే. డైరెక్ట్ మనమే గాలిని ఇవ్వడం పేషెంట్, ఇవంతా మనము చేస్తాం. థర్డ్ వన్ సర్క్యులేషన్ మెయిన్గా మెయింటైన్ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ అంటే వైటల్స్ అన్ని మానిటర్ చేసి మనం దీన్ని చూసుకుంటాం. సర్క్యులేషన్ అంటే సిపిఆర్ చేసేటప్పుడు కంప్రెషన్స్, బ్రీత్ రెండు ఇస్తాం. సిపిఆర్ సైకిల్లో మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటి? 30:2 అంటే 30 కంప్రెషన్ చేసి 2 బ్రెత్స్ ఇస్తాం. అర్థమైనా? ఇది మనకు ఫార్ములా తెలుసుండాలి. ఈ ఏబిసి ఫార్ములా తెలుసుండాలి, అప్పుడు మనం సిపిఆర్ చేయగలుగుతాం. ఓకే. నెక్స్ట్ వన్ ద కాంప్రిహెన్సివ్ అండ్ సేఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి సేఫ్ అంటే ప్రైవసీ, రెస్పెక్ట్ ఫర్ పేషెంట్. ఎగ్జాంపుల్, పేషెంట్కి మీకు ఆల్రెడీ బెడ్ సైడ్ కమోడ్స్ చెప్తుందా? బెడ్ సైడ్, బెడ్ ప్యాన్, యూరినల్స్, ఇది ప్రైవసీ. పేషెంట్ ఒకవేళ ఫ్రాక్చర్ అయి ఉన్నాడు, ఫ్రాక్చర్ అయిన పేషెంట్ని మనము రెస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళలేము. కాబట్టి కటన్స్ క్లోజ్ చేసి బెడ్ ప్యాన్స్ ఇవి ప్రొవైడ్ చేయడం, అది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటి అంటే ద క్లియర్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేటివ్ వర్క్. క్లియర్ కమ్యూనికేషన్ అంటే మనము పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వాలి, పేషెంట్ రిలేటివ్స్తో కూడా ఇంటరాక్షన్లో ఉండాలి. అది ద కమ్యూనికేషన్ ఈజ్ మెయింటైన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ పేషెంట్ అటెండర్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ, ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్. ఎవిడెన్స్ అంటే ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ లేదా యూఎస్జీ స్కాన్. మనం ఒక ట్రీట్మెంట్ చేస్తున్నామంటే దేని మీద చేస్తున్నాం? ఎవిడెన్స్ బేస్ మీదనే. అలా డిసీజ్ ఉంది అని రికగ్నైజ్ చేసాం కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, ఎంపీ టెస్ట్ అంటే మళ్ళీ
ఓకే. నెక్స్ట్ వన్, ద మెయింటైన్ ద కంపల్సరీ క్రైసిస్. క్రైసిస్ అంటే ఏంటి? అనుకోకుండా జరిగే పరిణామాలు ప్లస్ సడన్ అటాక్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఫైర్ తీసుకోండి. మీకు ఆల్రెడీ ఫైర్లో మీకు ఏం చెప్పినాను? ఎక్స్టింగ్విషర్. హౌ టు యూస్ చెప్పినా కదా, హౌ టు యూస్ ఎక్స్టింగ్విషర్ ప్రతి హాస్పిటల్లో ఉంటుంది. ఈ ఎక్స్టింగ్విషర్ని మనం యూస్ చేసి ఫైర్ని కంట్రోల్ చేయడం. మీకు వన్ ఆఫ్ ది క్రైసిస్ తీసుకున్నాం. ఇది కాకుండా మీరు దీని ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు, అర్థక్వేక్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, పేషెంట్స్ని ఎలా సేవ్ చేయాలి. ఓకే, లేదంటే బాంబ్ బ్లాస్టింగ్ ఏదైనా జరగబోతుంది, నక్సలైట్స్ వచ్చారు, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడము, ఇంకొక ఎగ్జిట్ వే నుంచి వాళ్ళని కాపాడటము, ఇలాంటి. ఓకే, నెక్స్ట్ వన్, ద ఆన్గోయింగ్ అబ్జర్వేషన్ రీఎవాల్యుయేషన్. అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఆన్గోయింగ్ అంటే ట్రీట్మెంట్ ఆల్రెడీ డాక్టర్ ఇచ్చాడు, ఇది 7 days వరకు, అంటే 7 days వరకు ట్రీట్మెంట్ పోయి అంతే. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి, అంటే ఫస్ట్ డేకి సెకండ్ డేస్కి డిఫరెన్స్ ఉందా, థర్డ్ ఫోర్త్కి డిఫరెన్స్ ఉందా, దీన్ని మనం ఆన్గోయింగ్ ఎవాల్యుయేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఎథికల్ అండ్ లీగల్ అకౌంటబిలిటీ. లీగల్గా అంటే ఏంటి? న్యాయంగా చేయడం. పేషెంట్ రైట్స్, పేషెంట్కి కొన్ని రైట్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ చెప్పాను. పేషెంట్ రైట్లో ఫస్ట్ వన్ రైట్ టు రెఫ్యూజ్ అంటే నాకు ఇది వద్దు అని పేషెంట్ చెప్తే వాళ్ళకి లీగల్గా ఆ రైట్స్ ఉన్నాయి. మనం అయినా కూడా వాళ్ళని కాదని, వాళ్ళను వద్దు అని చెప్పినా కూడా మనం వాళ్ళ మాట వినకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాము. మనం చేస్తాము, డాక్టర్ చేస్తారు, పేషెంట్ అటెండర్ చేస్తారు, అయినా కూడా వాళ్ళు వద్దు అంటే అది వాళ్ళ రైట్. ఓకేనా? ఎగ్జాంపుల్, మీకు టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు ఇంజెక్షన్ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తే, టాబ్లెట్స్ ఇచ్చే ప్లేస్లో ఇంజెక్షన్ కావాలి అని చెప్తున్నారంటే అది వాళ్ళ రైట్. వాళ్ళకి టాబ్లెట్స్ అంటే నచ్చదు కాబట్టి ఇంజెక్షన్ అడుగుతున్నారు. అర్థమైనా? మనం కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అదే థాట్లో ఉంటే అప్పుడు మనం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అదే రైట్, లీగల్గా యాక్షన్ తీసుకోవడం కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ప్రిపేర్డ్నెస్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. దీంట్లో మనకు BLS అండ్ అడ్వాన్స్డ్